హాయ్ అండి. ముందుగా అయితే ఒక 10 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రేఖలు, కొంచెం చింతపండు, అలాగే కొంచెం జీలకర్ర, దాంతోపాటు అయితే మనం 4 టొమాటోలు కట్ చేసుకొని దాంట్లో చూస్తున్నారు కదా, ఆ గ్లాస్తో అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకొని తర్వాత అయితే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే ఇందాక చూపించిన మెటీరియల్స్ అన్నీ దాంట్లో వేసుకోండి. ఎండుమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత అయితే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని అయితే మనం స్టవ్ పైన పెట్టుకొని మొత్తం అలా కాసేపు బాయిల్ చేసుకోవాలి. మన టొమాటో స్కిన్ అయితే పీల్ అయ్యేదాకా అయితే మనం బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అవ్వాలన్నమాట. తర్వాత అయితే మనం స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని వేరుశనగ గుళ్ళు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం బాయిల్ చేసుకున్న మిక్చర్ని మొత్తం దాంట్లో షిఫ్ట్ చేసుకొని దాంతోపాటు ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళు అలా దాంతోపాటు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టించుకోవాలి. అలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టుకోవాలి. అంతేనండి, మన టమాటో పచ్చడి అయితే రెడీ. దీన్ని వేరే కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. మన ఈ టమాటో చట్నీ దేంట్లోకైనా బాగుంటుందండి. మనం అయితే పెసరట్లోకి ట్రై చేసాం. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇట్లు మన కోనసీమ.